నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ దేశానికి అమెరికా భారీ షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే అమెరికా మరియు ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రస్తుతం ఒక కీలక దశకు చేరుకున్నాయి. ఇరాన్ యొక్క ప్రధాన సైనిక శక్తి అయిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ క్రాప్స్ IRGC ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా విదేశాంగ శాఖ ఒక సంచలన ప్రకటన విడుదల చేసింది. IRGCకి నిధులు సమకూర్చే బినామీ కంపెనీలు, వ్యక్తులు లేదా ఆర్థిక సంస్థలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని అందించిన వారికి $15 మిలియన్ల అంటే సుమారు 145 కోట్ల రూపాయల భారీ బహుమతిని ఆఫర్ చేసింది. యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా ప్రతిపాదించిన మార్గాలను ఇరాన్ తిరస్కరించిన నేపథ్యంలో ఇరాన్ను ఆర్థికంగా బలహీనపరచడం ద్వారా వారి అణు కార్యక్రమాలు మరియు గల్ఫ్ ప్రాంతంలో దాడులు అరికట్టవచ్చని చెప్పి అమెరికా భావిస్తూ ఉంది. అయితే అమెరికా చేస్తూ ఉన్న ఈ ఆర్థిక ఒత్తిడి ప్రయత్నాలపైన ఇరాన్ అంతే ధీటుగా స్పందించింది. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహ్మద్ బకీర్ గఫీబాఫ్ గారు మాట్లాడుతూ యుద్ధాన్ని నివారించడానికి మరియు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగా ఉంటామని పేర్కొంటూనే తమ దేశం విధించిన షరతులను అమెరికా అంగీకరించాల్సిందేనని స్పష్టం చేశారు. ఒకవేళ అమెరికా తప్పుడు అంచనాలతో దురాక్రమణకు పాల్పడితే తమ సాయుధ దళాలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆయన హెచ్చరించారు. అమెరికా తీసుకునే ఏకపక్ష నిర్ణయాలు వినాశకరమైన ఫలితాలకు దారితీస్తాయని, రాజీ పడకుండా చర్చలు సాగడం కష్టమని చెప్పి ఆయన తేల్చి చెప్పారు. మరి అమెరికా ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.